హలో గైస్, మనకి రేపు జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్ కోసం నిన్న 18 మెంబర్స్ ఇండియా స్క్వాడ్ని అనౌన్స్ చేశారు కదా. సో ఈ స్క్వాడ్లో చూసుకుంటే మరి ఐపీఎల్లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ చూపించిన ఒక 5 ప్లేయర్స్ను కూడా ఈ స్క్వాడ్లో అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ శ్రేయస్ అయ్యర్ మరి ఐపీఎల్లో చూసినా, రంజీ ట్రోఫీలో చూసినా, లేదు అంటే మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో చూసినా సరే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా అతన్నే సెలెక్ట్ చేయలేదు. సో మరి ఐపీఎల్లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ చూపించిన 5 ప్లేయర్స్ ఎవరు అనే దాని గురించి ఫస్ట్ ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఈ లిస్ట్లో వచ్చేసరికి మనకి రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ ఐపీఎల్ సీజన్లో చూసుకుంటే మొత్తం 13 మ్యాచెస్ ఆడితే దాంట్లో తను స్కోర్ చేసింది కేవలం 152 రన్స్ మాత్రమే. సో యావరేజ్ చూసుకున్నా సరే కేవలం 13 మాత్రమే ఉంది. సో మరి ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా మరి అతన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అనేది సో ఇక్కడ కొంచెం డౌట్ఫుల్గా ఉంది. అయితే మరి అంతకు ముందు చూసుకుంటే టెస్ట్ సిరీస్లో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాని తర్వాత గబ్బా టెస్ట్లో చూసుకున్నా సరే మరి మ్యాచ్ గెలవడానికి కొంచెం కారణం అయ్యాడు అనే ఉద్దేశంతో మరి సెలెక్ట్ చేసినట్టయితే కనిపిస్తూ ఉంది. సో అది పక్కన పెడితే మరి ఈ లిస్ట్లో సెకండ్ ప్లేయర్ కనుక మనం చూసుకుంటే మనకి నితీష్ కుమార్ రెడ్డి. సో మరి నితీష్ కుమార్ రెడ్డి మొన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ ఈ ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ఇప్పటి వరకు 12 మ్యాచెస్లో 12 ఇన్నింగ్స్లో ఆడితే సో 12 ఇన్నింగ్స్లో అతను కొట్టింది కేవలం 182 రన్స్ మాత్రమే. సో మరి ఇంత దాంతోపాటు ఒక్క హాఫ్ సెంచరీ కూడా ఈ సీజన్లో లేదు. సో మరి ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మరి ఏ ధైర్యంతో మరి సెలెక్ట్ చేశారు అనేది కూడా ఇక్కడ డౌట్ఫుల్గా కనిపిస్తుంది. సో ఏదైనా సరే మరి అతన్ని పక్కన పెడితే మరి ఈ లిస్ట్లో థర్డ్ ప్లేయర్ వచ్చేసరికి మనకి వాషింగ్టన్ సుందర్. సో మరి సుందర్ ఈ సిరీస్ మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు ఆడితే అతను తీసింది కేవలం 2 వికెట్స్ మాత్రమే. దాంతోపాటు అతను బ్యాటింగ్లో చేసింది కేవలం 85 రన్స్ మాత్రమే. సో మరి ఇంత దారుణమైన ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా మరి సో అతన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అనేది కూడా ఇక్కడ అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. సో దాని తర్వాత ఈ లిస్ట్లో 4th ప్లేయర్ కనుక మనం చూసుకుంటే ఆకాశ్దీప్. సో ఇప్పటి వరకు ఆకాశ్దీప్ మొత్తం కూడా 6 మ్యాచెస్ ఆడితే సో దాంట్లో తను వికెట్లు తీసింది మొత్తం 3 వికెట్స్ మాత్రమే తీయగలిగాడు. సో మరి ఈ బౌలింగ్లో ఇంత దారుణంగా ఫెయిల్ అయిన తర్వాత కూడా మరి అతను రేపు మరి అక్కడ మనకి టెస్ట్లో ఎట్లా పర్ఫామ్ చేస్తాడు అనేది ఇక్కడ ఒక డౌట్ఫుల్. సో అయితే దాని తర్వాత చూసుకుంటే మనకి ఇంకా ఈ లిస్ట్లో 5th ప్లేస్లో వచ్చేసరికి షార్దుల్ ఠాకూర్. సో మరి 5th ప్లేయర్ వచ్చేసరికి షార్దుల్ ఠాకూర్ ఉన్నాడు కాబట్టి షార్దుల్ ఠాకూర్ కనుక చూసుకుంటే కొంచెం ఈ సీజన్ ఫస్ట్లో మంచిగానే పర్ఫామ్ చేశాడు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు 10 మ్యాచెస్ ఆడితే అతను తీసింది కేవలం 13 వికెట్స్ మాత్రమే. సో మరి ఐపీఎల్లో చూసుకుంటే ఇంత దారుణమైన ప్రదర్శన చూపించిన తర్వాత కూడా మరి ఇంగ్లాండ్ సిరీస్కి వీళ్ళని సెలెక్ట్ చేశారు అంటే సో మరి రేపు ఇంగ్లాండ్ మీద గెలుస్తారా లేదా అనే డౌట్స్ కూడా అరైజ్ అవుతూ ఉన్నాయి. సో ఏదైనా సరే మనకి ఐపీఎల్ అలాగే టెస్ట్ మ్యాచెస్ సో ఈ రెండింటిని కంపేర్ చేయలేం కాబట్టి సో మరి టెస్ట్ సిరీస్లో ఏదన్నా సరే వీళ్ళు పుంజుకుంటారా లేదా అనేది చూడాలి. కానీ ఇక్కడ చూసుకుంటే ఫామ్ అనేది మనకి ఏడైనా ఒకటే. సో ఇక్కడ కొట్టలేని వాళ్ళు మరి టెస్ట్ సిరీస్లో మాత్రం ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు అనేది కూడా కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. సో ఏదైనా సరే మరి వీళ్ళకి ప్లేయింగ్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ దక్కాలి కదా. సో మరి దక్కిన తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది సో మరి తర్వాత చూద్దాం.